ఎక్స్టెండెడ్ క్యామియో అంటే నాట్ లైక్ ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉండదు. మనకి స్క్రీన్ మీద ఒక 20 మినిట్స్ వరకు ఉంటారు. లాస్ట్ 20 మినిట్స్ వీళ్ళిద్దరి మ్యాడ్నెస్ ఉంటుంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు మ్యాడ్నెస్ ఉంటుంది. అంటే మనం ఒక జనరేషన్ విట్నెస్ చేసిన స్టార్స్ వీళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక మ్యాజికల్ మూమెంట్. అది నాకు లక్కీ. నాకు అసలు ఈ జనరేషన్ డైరెక్టర్స్లో నాకు చాలా హ్యాపీ వచ్చింది. ఆ అదృష్టం నాకు దొరికింది. సో సెట్లో అయితే అసలు నేను కొద్దిగా నర్వస్ ఫీల్ అయ్యాను. ఎలా ఉంటుందో ఇద్దరు ఒకేసారి అనుకుంటే, అబ్బోయ్ వాళ్ళిద్దరు సింక్ మామూలుగా లేదు. సరే, మీరు మహేష్ బాబుతో, బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో అందరితో చేశారు. నాగార్జున గారితో కూడా చేస్తారా? చేయాలి, డెఫినెట్గా చేస్తాను. బికాస్ ఆల్ స్టార్స్, మెయిన్ స్టార్స్ యు కవర్డ్. ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అంటే మీరు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి, వెదర్ దే ఆర్ మీడియా, ఫిల్మ్ పీపుల్ ఆర్ క్లోజ్ అసోసియేట్స్ ఎవరైనా, అసలు అనిల్ గారు ఎప్పుడు కూడా జోవియల్గా ఉంటారు, ఎనర్జెటిక్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, కూల్గా ఉంటారు, కోపమే రాదు అని అంటుంటారు. బట్ అనిల్ గారికి మాత్రమే తెలిసిన అనిల్ గారు యాక్చువల్గా ఎట్లుంటారు? డూ యూ రియలీ గెట్ యాంగ్రీ సమ్ టైమ్స్? అంటే వస్తుంది, కోపం రాకుండా ఉండదు. కోపం వచ్చినప్పుడు నేను ఏంటంటే చాలా క్లోజ్ సర్కిల్లోనే చూపిస్తా కోపం. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సాయి ఉన్నాడు, ఆడు బలైపోతాడా? అంటే అతను మోస్ట్ కోపం విట్నెస్ చేసేది అతనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మీరు? ఏదన్నా అంటే వర్క్లో ఏదన్నా మనం అనుకునేది ఏదన్నా జరగకపోయినా ఫస్ట్ ఒకటి మీద లెట్ అవుట్ అయిపోతే మిగతా వాళ్ళకి మీద వెళ్ళదు. పాపం తను బలవుతుంటాడు అప్పుడప్పుడు. ఇంకా చాలా లాంగ్ ఫ్రెండ్షిప్ కాబట్టి తను అర్థం చేసుకుంటాడు, సరే ఏదో దీంట్లో ఉండండి అని. సో మ్యాక్సిమం చాలా తక్కువ వస్తుంది కోపం. సో అంటే మరి అంటే మరీ ఇక బేర్ చేయలేదు ఏదైనా జరిగితే తప్ప మ్యాక్సిమం కోపం అనేది అసలు ఇంపాసిబుల్. వచ్చినా ఇట్స్ లైక్ మ్యాటర్ ఆఫ్ సెకండ్సే ఉంటుంది. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్, ఆ తర్వాత మళ్ళీ. బట్ మీకు కోపం వచ్చిన టైంలో మీ ఫ్రెండ్ పక్కన లేడనుకోండి, ఏం పరిస్థితి? లేడంటే ఏదో ఈ ఫోన్లు ఉన్నాయిగా, ఫోన్ చేసి తిడతారా? నేను ఏదో దీన్ని ఇలా అంటాం, దీన్ని ఇలా కొడతాం, ఏదో అంతే. ఎక్కడో చోట ఇదైపోవాలి. నేనేం చేస్తానంటే కోపం వస్తే ఇమీడియట్గా నేను మ్యూజిక్ వింటాను. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కారులో కూర్చుంటాను. సో ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. సో ఆ సాంగ్స్ పెట్టుకుంటాను. ఒక 5 మినిట్స్ తర్వాత టోటల్గా మై మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది. సార్, మీరు ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా ఇవాల్వ్ అవుతూ వస్తున్నారు కదా, మీలో మీరు ఒకవేళ ఇది నేను అన్లర్న్ చేసేసాను అంటే, నేను ఒకప్పుడు ఇలా చేస్తుండేవాడిని ఇప్పుడు నేను చేయట్లేదు అని అనుకున్న పాయింటర్స్ ఏంటండి? అంటే ఫిలిం బై ఫిలిం కూడా మీరు ఇవాల్వ్ అవుతారు. బట్ కొన్ని ఉంటాయి, నేను ఒక డైరెక్టర్గా నేను ఇప్పటి నుంచి ఇది చెయ్యను, ఒక రైటర్గా ఇప్పటి నుంచి ఇలాంటివి రాయను అని అనుకున్న ఒక నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అంత రిగ్రెట్ ఫీల్ అయ్యే రైటింగ్ నేను ఎప్పుడు నా సినిమాలో నేను చేయలేదని నేను అనుకుంటున్నా. బట్ కొద్దిగా ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారులే అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చేసిన ఫిలిం కొద్దిగా F3. కొద్దిగా సెకండ్ హాఫ్ నాకు మేజర్ కంప్లైంట్ అది కూడా సంక్రాంతికి వస్తున్నలాగా రియలిస్టిక్గా చేసింటే ద రిజల్ట్ ఇంకా పెద్ద హిట్ అయ్యేది. F3 ఈజ్ లైక్ డీసెంట్ హిట్. సో ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అది. సో అది స్ట్రాటజికల్గా కొద్దిగా మీరు అన్నట్టు ఆడియన్స్ని చూస్తారులే అనే ఒక చిన్న 1% 2% నెగ్లిజెన్స్లో జరిగినటువంటి ఒక రైటింగ్ అది. ఆ తర్వాత ఉలిక్కి పడ్డాను. స్టిల్ ఆడియన్స్ గేవ్ రిజల్ట్ పాజిటివ్. బట్ ఆ సినిమా తర్వాత నన్ను నేను బాగా అనాలిసిస్ చేసుకున్నా. ఒక్క 1% కూడా వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మన సినిమాలు చూస్తున్నారు కదా, వర్క్ హార్డ్ మోర్ అని. సంక్రాంతికి వస్తున్నానికి టోటల్ ఎంటర్టైన్మెంట్లో కూడా రియలిస్టిక్గా చేస్తే ఎలా ఉంటుంది, డార్క్ హ్యూమర్ చేస్తే ఎలా ఉంటుంది, ఏది ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసింది సంక్రాంతికి వస్తున్నాం. అందుకే F3 తర్వాత నేను ఇమీడియట్ భగవంత్ కేసరికి వెళ్ళిపోయాను. అంటే ఐ వాంట్ టు టేక్ బ్రేక్. కామెడీ నుంచి బ్రేక్ కావాలి నాకు. నేను ఇమీడియట్గా తీసుంటే ఇంకా తప్పు జరిగేది. సో కంప్లీట్గా బ్రేక్ చేసేస్తానని చెప్పి భగవంత్ కేసరి చేశాను. భగవంత్ కేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తాను ఆ జోనర్కి అని చెప్పి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తాను. ఎందుకంటే అప్పుడు నా మైండ్ కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయగలనే దాంట్లో క్యారెక్టర్స్ కానీ, రాసుకునే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఒక క్రైమ్ ఎలిమెంట్ కానీ, నాట్ ఓన్లీ ఫన్, దేర్ కుడ్ బి లైక్ ఒక సర్ప్రైజింగ్ యాక్షన్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఇంకొద్దిగా స్క్రీన్ ప్లే సైడ్ మనం టైట్ చేయొచ్చు అని ఇట్లా కొద్దిగా ఓవర్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి చేసిన ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం. రైటింగ్లో కూడా కామెడీతో పాటు ఆ కిడ్నాప్ డ్రామా అన్నీ వర్కౌట్ అయిపోయింది. సో ఇక అది కంటిన్యూ చేద్దాం. సో ఈ సినిమా కూడా అదే. సో ఇది కూడా చిన్న ఫ్యామిలీ డ్రామా ఉంటూ కూడా మళ్ళీ చిన్న సస్పెన్స్. సో వే ఫార్వర్డ్ కూడా ఎక్కువ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ డ్రామాస్, ఇమోషన్స్ ఇవే ఉంటాయా సార్? అది థింకింగ్ ఆఫ్ సంథింగ్ అవుట్ అంటే మీరు ఊహించని, మీరు ట్రై చేయని జానరా ఒకటి చేయాలి. లైక్ హారర్ అవ్వచ్చు, లేకపోతే ట్రాజెడీ అవ్వచ్చు, లేకపోతే థ్రిల్లర్ అవ్వచ్చు, సైన్స్ థ్రిల్లర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మైథాలజీ.
మైథాలజీ ఒకటి టిక్ పెట్టుకోవచ్చు మీరు. సో ఖచ్చితంగా మైథాలజీ చేస్తాను. ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చిన్నప్పుడు ఎంత ఇష్టమో మైథాలజీ ఫిలిమ్స్ అంత ఈక్వల్గా చూసేవాడిని. బట్ అది ఎప్పుడు చేస్తానో తెలియదు, కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఇంకొక అనిల్ని మీరు చూడొచ్చు. సో అది వెరీ సూన్ అని చెప్పలేను కానీ, బట్ డెఫినెట్లీ ఐ ట్రై దట్ జానర్. అండ్ నాకు ఇష్టమైన జానర్. అండ్ కాకపోతే థ్రిల్లర్స్, హారర్ నేను చేయలేను. బేసిక్గా నేను ఆ కైండ్ ఆఫ్ ఆడియన్ కాదు. నాకు హారర్ సినిమాలు అంటే భయం. నేను కూర్చొని చూడలేను నేను. ఒకే ఒక సినిమా ఆర్జీవి గారి బూత్ సినిమాకి తీసుకెళ్లారు ఫ్రెండ్స్, అదే లాస్ట్. అది చాలు కదా సార్, సౌండ్లతోనే భయపెట్టి. థియేటర్లో నేను చూసి భయపడ్డ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అదే, హారర్ ఫిల్మ్. లైఫ్లో ఏంది చెవులు మూసుకొని చూసిన ఆ సినిమా నేను ఇలా పెట్టుకొని చూసా. సో అంత హారర్ ఫిల్మ్స్ అంటే నాకు ఎందుకంటే అలా నాకు సరదాగా వెళ్తుండాలి సినిమా అంటే, ఆ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉన్న ఆడియన్ కాబట్టి. సో అప్పటి నుంచి ఇక హారర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు ఎవరన్నా చూడమన్నా కూడా చూసేసానని చెప్తుంటాను నేను. అది బాగుంటుంది చూసేసానని చెప్తాను. సీరియస్ డ్రామా ఫిల్మ్స్ అయితే చేస్తాను. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అవుతుంది, అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. మళ్ళీ నేను భగవంత్ కేసరి తర్వాత ఇంకొక జానర్ చేస్తే మాత్రం ఆ ఒక ఫిల్మ్ మాత్రం మళ్ళీ ఇట్స్ గోయింగ్ టు బి స్టాండ్ అవుట్ ఫిల్మ్ అవుతుంది. అది ఎప్పుడు చేస్తానని తెలియదు, అదే చెప్తున్నాను కదా. నాకు జానర్ వెళ్తున్న ప్రాసెస్లో ఇక్కడ ఒక బ్రేక్ ఇవ్వాలి నేను, అలా అన్నప్పుడు ఐ ట్రై దట్. ఎందుకు ఫ్యామిలీ ఎంటర్టైనర్సే చేస్తారంటే, పీపుల్ ఆర్ లవింగ్ మీ ఇన్ దట్ జానర్. వాళ్ళు అలాంటి ఫిల్మ్స్ నా నుంచి ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నప్పుడు నేను మరీ నేల విడిచి మనం అది వదిలేసి ఇంకోటి చేసినా కూడా మన ఆడియన్స్కి మనం దూరం అయిపోతాం. సో బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. సో ఒక 2 సినిమాలు వాళ్ళని చేస్తే ఒక 3వ సినిమా వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్గా ఇస్తే దే విల్ కమ్ అండ్ వాచ్ అన్నది ఒక. సో సార్, వీ హ్యావ్ దీస్ అస్పైరింగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. వీళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉంటారు, కానీ ఒక 2-3 అవుట్ ఆఫ్ హైదరాబాద్. ఈ అబ్బాయి ముంబై నుంచి వచ్చాడు సార్ టు మీట్ యూ. హాయ్. వాట్స్ యువర్ నేమ్? ప్లీజ్ సిట్. And then there is that person who came from Warangal, some person came from Nagar Karnool. Hello guys, hi. ఇందులో అందరి పేర్లు ఉన్నాయి. Yeah. ఓకే, we have to pick up 10 names. Yeah. వాళ్ళు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు. శ్రీకర్ ఆచంట. మీకు మామూలుగా పెద్ద ఫ్యాన్స్ నేను, అంటే మిమ్మల్ని శౌర్యం మూవీ నుంచి కూడా, లైక్ శౌర్యం కానివ్వండి, ఆ చిన్న క్యామియోస్ నుంచి కూడా మామూలుగా తర్వాత నేను డిస్కవర్ చేశాను. బట్ మీరు వాటిలో పనిచేసిన విషయం నాకు తెలిసింది తర్వాత. బట్ పటాస్ కానివ్వండి, రాజాద్రి కానివ్వండి, F2 అయితే లిటరల్లీ పేరెంట్ టీచర్ మీటింగ్ అయిన తర్వాత మేము అందరం పీవీఆర్ షోకి వెళ్ళాం మా ఫ్యామిలీ అంతా. నేను యాక్చువల్గా రీసెంట్గానే ఫిల్మ్ మేకింగ్ సైడ్ వచ్చాను. నా దగ్గర సర్కిల్లో అందరూ చెప్పేది ఏంటంటే, జనరల్గా చాలా జానర్స్ ఉంటాయి, ఈజీగా రాసే ఉంటాయి, డిఫికల్ట్గా రాసే ఉంటాయి. బట్ ఏ టైంలో అయినా సరే కామెడీ అయితే ఈజీగా తీసేయచ్చు. ఒక జోక్ వేస్తే ఖచ్చితంగా 10 మంది నవ్వేస్తారు. ఒక కామెడీ సీన్ రాసుకుంటే ఒక 50 మంది నవ్వేస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే మీరు చాలా సినిమాలు చూసుకున్న కామెడీ ఇది అలా వెళ్ళి కూర్చొని అలా వచ్చేయచ్చు, అలా ఉంటుంది కామెడీ అని అంటారు. మీ ఒపీనియన్లో కామెడీ రాయడం అనేది ఈజీయా, లేకపోతే అదే అన్నిటికన్నా కష్టమా?